నమస్కారం. ఉస్మానియా విశ్వవిద్యాలయ లా ప్రొఫెసర్గా నేటి మన చట్టపరమైన విశ్లేషణకు అంటే ఈ ఎక్స్ప్లెయినర్కు మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అదేనండి వినియోగదారుల రక్షణ చట్టంలోని యూనిట్ 4కి సంబంధించిన న్యాయశాస్త్రాన్ని డీకోడ్ చేద్దాం. అసలు ఈ రక్షణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో లోతుగా విశ్లేషిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్ కోసం మన ఎజెండాను ఒకసారి గమనిస్తే ముందుగా వినియోగదారుల రక్షణ మండళ్లు, ఆపై మూడంచెల పరిష్కార యంత్రాంగం, జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లు, అలాగే వాటి అధికార పరిధి, విధానాలు ఎలా ఉంటాయో ఒక క్రమ పద్ధతిలో కవర్ చేద్దాం. అసలు ఈ చట్టపరమైన యంత్రాంగాన్ని పరిశీలించే ముందు ఒక చిన్న బేసిక్ పాయింట్ గుర్తుచేసుకోవాలి. ఈ వివాదాలు ఎక్కడ మొదలవుతాయి? సెక్షన్ 2 ప్రకారం చూస్తే ఎవరిపైనైతే ఫిర్యాదు చెయ్యబడిందో ఆ వ్యక్తి ఆ ఆరోపణలను కాదన్నప్పుడు లేదా వ్యతిరేకించినప్పుడు మాత్రమే దాన్ని చట్టబద్ధంగా వినియోగదారుల వివాదం లేదా కన్జ్యూమర్ డిస్ప్యూట్ అంటారు. ఇది కన్ఫర్మ్ అయ్యిన తర్వాతే మన అసలు యంత్రాంగం రంగంలోకి దిగుతుందన్నమాట. సరే, ఇప్పుడు మొదటి విభాగం వినియోగదారుల రక్షణ మండలు. వివాదాలు రాకముందే మన హక్కులను కాపాడే ఈ చట్టబద్ధమైన సంస్థల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈ ప్రాథమిక వ్యత్యాసాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. అదేంటంటే కౌన్సిల్స్ లేదా మండళ్లు అనేవి కేవలం సలహాలు మాత్రమే ఇస్తాయి, అంటే హక్కులపై అవగాహన కల్పించడమన్నమాట. కాని కమిషన్లు అలా కాదు. అవి క్వాసీ జ్యుడీషియల్, అంటే అర్ధన్యాయపరమైన అధికారాన్ని కలిగి ఉండి నేరుగా తీర్పులిస్తాయి, హక్కులను కఠినంగా అమలు చేస్తాయి. ఈ చట్టబద్ధమైన నిర్మాణాన్ని చూస్తే మీకొక ఐడియా వస్తుంది. సెంట్రల్ కౌన్సిల్కి కేంద్ర మంత్రి అధ్యక్షత వహిస్తే, స్టేట్ కౌన్సిల్స్కి రాష్ట్ర మంత్రి నేతృత్వం వహిస్తారు. ఇక మన జిల్లా స్థాయికి వచ్చేసరికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇవి పనిచేస్తాయి. అంటే జాతీయ స్థాయి నుండి స్థానిక స్థాయి వరకు ఈ సలహా యంత్రాంగం ఎలా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సలహా యంత్రాంగాల గురించి చూశాం కదా. ఇప్పుడు మన రెండవ విభాగం మూడంచెల పరిష్కార యంత్రాంగం. ఇది చట్టమేర్పాటు చేసిన అత్యంత శక్తిమంతమైన క్వాజీ జ్యుడిషియల్ వ్యవస్థ. ఇక్కడ ఒక చారిత్రక పరిణామాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పాత 1986 చట్టంలో వీటిని మనం డిస్ట్రిక్ట్ ఫోరంలు అని పిలిచేవాళ్లం, గుర్తుందా? కాని ఆధునిక 2019 చట్టం వచ్చేసరికి వీటిని మరింత పటిష్టమైన కమిషన్లుగా మార్చారు. ఈ పదజాలం మార్పు కేవలం పేరుకోసమే అనుకుంటే పొరపాటే. ఇది వాటి అధికారాల పెరుగుదలను స్పష్టంగా సూచిస్తుంది. ఇక మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. అదే జిల్లా పరిష్కార కమిషన్. అసలే మొత్తం వినియోగదారుల పరిష్కార నిర్మాణానికి బలమైన పునాది పడేది ఈ జిల్లా స్థాయిలోనే. ఈ టేబుల్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్థిక అధికార పరిధి అనగా పెక్యునేరీ జ్యూరిస్డిక్షన్ ఎలా పెరుగుతుందో ఇక్కడ స్పష్టమవుతుంది. జిల్లా కమిషన్లో ఒక అధ్యక్షుడు మరియు కనీసం 2 సభ్యులు ఉంటారు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. 2019 చట్టం ప్రకారం జిల్లా స్థాయి పరిమితి 1 కోటి రూపాయలుగా చెప్పినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సవరణలో దానిని 50 లక్షలకు కుదించాయి. ఒక ఫిర్యాదు ఫైల్ చెయ్యాలంటే ఈ పరిమితులే మనకు గీటురాయి. నెక్స్ట్, 4వ విభాగం రాష్ట్ర మరియు జాతీయ కమిషన్లు. ప్రాథమిక పరిమితులను దాటిన భారీ వివాదాలకు ఇవే మనకు దిక్కు. జాతీయ కమిషన్ నిర్మాణాన్ని చూస్తే ఇందులో ఒక అధ్యక్షుడు, కనీసం 4 సభ్యులుండాలన్నది చట్టబద్ధమైన నియమం. వీరు ఏకంగా 10 కోట్లకు మించిన లేదా తాజా సవరణల ప్రకారం 2 కోట్లకు మించిన భారీ కన్జ్యూమర్ వివాదాలను డీల్ చేస్తారు. అంతేకాదండోయ్, రాష్ట్ర కమిషన్ల ఉత్తర్వులపై అపీలేట్ మరియు రివిజనల్ పవర్స్ కూడా ఈ జాతీయ కమిషన్కు చాలా బలంగా ఉంటాయి. ఇక మన చివరి మరియు 5వ విభాగం అధికార పరిధి, విధానాలు మరియు అధికారాలు. చట్టం ఎంత అద్భుతంగా ఉన్నా సరే దాన్ని అమలు చేసే సరైన విధానం లేకపోతే అది కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది కదా. అవేంటో చూద్దాం. ఈ యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వేగంగా న్యాయ అందించడం. అందుకే చట్టం కొన్ని కఠినమైన టైమ్లైన్స్ని పెట్టింది. ఉదాహరణకు, ఫిర్యాదు అందిన 21 రోజుల్లోగా దాన్ని అంగీకరించాలా వద్దా అని కమిషన్ తేల్చేయాలి. ఒకవేళ వస్తువును ల్యాబ్కి పంపాల్సి వస్తే ఆ రిపోర్ట్ కోసం 45 రోజులు గడువిస్తారు. ఎదుటి పక్షం నోటీసులు తీసుకుని కూడా రాకపోతే ఎక్స్ పార్టీ అంటే ఏకపక్ష తీర్పు ఇచ్చే పవర్ కూడా ఉంది. ఏది ఏమైనా 3 నెలల్లో ఫైనల్ ఆర్డర్ ఇవ్వాలన్నదే ప్రధాన లక్ష్యం. పవర్స్ విషయానికి వస్తే సెక్షన్ 39
ఈ కమిషన్లకు చాలా పదునైన అధికారాలనిచ్చింది. లోపం రుజువైతే వస్తువును రిపేర్ చేయడం, లేదా పూర్తిగా రీప్లేస్ చేయడం, లేదంటే డబ్బు వాపసిప్పించడం చేస్తాయి. అది కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీల మీద భారీగా శిక్షాత్మక నష్టపరిహారం అంటే ప్యూనిటివ్ డ్యామేజెస్ కూడా విధించగలవు. ఇంకో ఇంట్రెస్టింగ్ పవర్ ఏంటంటే, తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇస్తే వారి స్వంత ఖర్చుతోనే దాన్ని సరిదిద్దుతూ కరెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని కూడా ఆదేశించవచ్చు. ఒకవేళ వచ్చిన తీర్పుతో ఎవరైనా సంతృప్తి చెందలేదనుకోండి, అప్పుడు అపీల్కి వెళ్లే హక్కు ఎలాగూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ టైం చాలా కీలకం. తీర్పు వచ్చిన 30 రోజుల్లోగా పై స్థాయికి అపీల్ చేసుకోవాలి. జిల్లా నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి జాతీయానికి, అక్కడ నుండి ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది. ఊరికే అపీల్స్ చేసుకుంటూ కాలయాపన చేయకుండా ముందుగా కింద కోర్టు విధించిన జరిమానాలో 50% డిపాజిట్ చేస్తేనే అపీల్ని స్వీకరిస్తారు. 2019 చట్టంలో మనం మాట్లాడుకోవాల్సిన మరో విప్లవాత్మకమైన మార్పు చాప్టర్ వీలో ఉంది. అదే మీడియేషన్. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా నిష్ణాతులైన మధ్యవర్తుల సమక్షంలో రెండు పక్షాలు కూర్చుని సాఫీగా రాజీపడే గొప్ప అవకాశమిది. దీనివల్ల టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. సో మన ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ యంత్రాంగాన్ని మొత్తం చూశాక ఒక లోతైన ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. ఈ ప్రస్తుత మూడంచెల వ్యవస్థ నిజంగానే సగటు మనిషికి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయాన్ని అందిస్తోందా, లేదా సంప్రదాయ సివిల్ కోర్టుల్లాగా ఇది కూడా వాయిదాల భారంతో నిదానిస్తోందా? ఒక న్యాయశాస్త్ర విద్యార్థిగా దీనిపై మరింతగా ఆలోచించి విశ్లేషించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాని గురించి ఆలోచించండి. ఈ సెషన్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.